వెల్కమ్ టు విజయ పద్మ ఛానల్. గోబీ 3 eggs వేడి నీళ్ళల్లో వేసినటువంటి గోబీ ఫ్లవర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, పెరుగు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, నూనె, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, కారపొడి, ఉప్పు. కావాల్సిన నీళ్ళు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేయాలి. కొద్దిగా 50% వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. తర్వాత పసుపు, కాస్త ఉప్పు వేయాలి. తర్వాత చిన్న కప్పులో పెరుగు తీసుకొని పెరుగు వేసుకోవాలి. చింతపండు వేస్తే టేస్ట్ మారిపోతుంది కాబట్టి పెరుగు వేస్తాము. తర్వాత గోబీ ఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. తర్వాత గుడ్లతో ఆమ్లెట్లు వేసుకోవాలి. మనం 3 eggs తీసుకున్నాం కదా, దాంతో వేసుకోవాలి. తర్వాత గోబీ ఫ్లవర్లో కారపొడి, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత పులుసు బాగా ఉడికిన తర్వాత ఆమ్లెట్లు వేసి అందులో ఒక 5 minutes మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.